జోష్న, గుడ్ మార్నింగ్ జోష్న. గుడ్ మార్నింగ్ మిస్సీ. గుడ్ మార్నింగ్. ఏంటి మరి సంగతులు? ఇప్పుడు పొద్దున్నే కాలేజ్కి రావాలి, చిరాకు వస్తుంది. ఇప్పుడు చూడు నిద్ర లేచి రావాల్సి వస్తుంది. మన సారేమో పెద్ద ఇసుకిస్తాడు ఎప్పుడు చూడు క్లాస్ అని. ఇంకా రాలేదేంటి? వస్తాడులే పొట్టేసుకొని. ఇప్పుడు చూడు వచ్చాడమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అలా సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటిది అది? మేము బాగానే చెప్పాం సార్, మీరే అలా తీసుకుంటున్నారు. సరే ఈరోజు నోట్స్ చెప్పు. రోజు చెప్పే నోట్సే కదా సార్, ఈరోజు ఏం చెప్తారులే సార్. ఎవరు? మిమ్మల్ని కాదు సార్, మీరు క్లాస్ చెప్పండి సార్. బుక్లే ఇదిగోండి సార్. తెచ్చుకున్నాం కదా సార్, రాయండి. రాస్తాం. 2 1 2. ఏంటి సార్ చిన్నప్పటి నుండి అయ్యే చెప్తున్నారు సార్? మీకు రావులే అమ్మా, చెప్పు. మీకు వచ్చా సార్? చెప్తున్నారు మాకు. చెప్పు. 2 1 2. వెరీ గుడ్. 2 2 4. 2 2 4. సార్ మీ బట్టతలు మెరుస్తుంది సార్. ఏం లేదు సార్, క్లాస్ బోరింగ్ కొడుతుంది. బోర్ కొడుతుంది. పనుకొట్టేద్దామా? వెళ్దామా? సినిమాకి వెళ్దాం. సినిమాకి వెళ్దాం. సార్ సార్ మా తాత చచ్చిపోయాడు సార్, త్వరగా వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్. వెళ్ళమ్మా, వెళ్ళే. సార్ కడుపు నొప్పిగా ఉంది సార్, ఇంటికి వెళ్ళిపోతాను సార్. బాగాలేదు సార్, మా అమ్మ గుర్తు వస్తుంది సార్, ప్లీజ్ సార్. వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్ నా కాళ్ళు ఇరిగిపోయింది సార్. సార్ 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 నుంచోలేకపోతున్నాను సార్. కూర్చో. సార్ కూర్చోలేకపోతున్నాను సార్. పడుకోలేకపోతున్నాను సార్. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కని ఏం చెప్పుకుంటా? నేనే వెళ్ళిపోతా. సక్సెస్ఫుల్ గా క్లాస్ బంక్ కొట్టామే. ఇప్పుడు ఎలాగైనా బంక్ కొట్టాం కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలి. సినిమాకి వెళ్దామా? సినిమాకి వెళ్దాం. ఆగండి, మన ఫ్రెండ్ దీపిక ఉంది కదా, తను కూడా తీసుకొని మర్చిపోయా. ఫోన్ చేయి తొందరగా. ట్రింగ్ 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 ట్రింగ్. హలో దీపిక, మా తాత చచ్చిపోయాడు, త్వరగా రా. అవునా? ఎలాగా? ఎలా? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు, రా త్వరగా. ఓకే, వస్తున్నాను. రా త్వరగా వెళ్దాం. మీ తాత చనిపోయాడన్నావు కదా? అబ్బో, మా తాత చచ్చిపోయి 2 సంవత్సరాలు అయింది. ఇంకెక్కడ మా తాత? మరి నన్ను ఎందుకు రమ్మన్నావు? మూవీకి వెళ్దాం పదా. మూవీకి నేను రాను, వదిలేను నన్ను. ఏంటి పద్దానికి చర్చేనా? కొంతసేపు మూవీకి ఎంటర్టైన్ అయ్యొద్దాం పదా. వద్దు నేసి, ప్లీజ్ వదిలి. రాదీపిక, ఒక్కసారి మాత్రం రావా? ఇప్పుడు చూడు చర్చికి వెళ్తావు కదా. చర్చికి ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి ప్రతి వారం వెళ్ళే చర్చి కదా, ఒక్కసారి సినిమాకి వస్తే ఏమైందంట? ప్లీజ్ వద్దు. రాదీపిక, ప్లీజ్ ఫోర్స్ చేయకండి. అబ్బా నీ కర్మ నువ్వు పడు, మాకు టైం అయిపోతుంది సినిమాకి. ఇక్కడే ఉండు, మేము వెళ్ళిపోతాం. మీరు వెళ్ళిపోతే నేను ఇక్కడ ఏం చేయను, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి బాయ్. ఫాస్ట్గా రండి, సీట్లు వచ్చేసి తిరిగిపోతున్నాయి. రండి. బా సీట్లు దొరికినాయి, చాలు ప్రశాంతంగా కూర్చొని సినిమా. చూసినందుకు టైటిల్స్ పడిపోతుంది. చూసిన టైటిల్స్ వచ్చేసిన ఇంకేమొచ్చింది? టైటిల్స్ పేర్లన్నీ చూడు, హీరో హీరోయిన్ వచ్చేస్తున్నారు. చూసిన హీరోనే కదా వచ్చింది. మిస్సి అదిగో హీరో వచ్చాడు, ఎంత బాగున్నాడు చూసావా? చూసిన ఎంత బాగున్నాడు. హీరో బాగుంటే ఇంకెవరు బాగుంటారు సినిమాలో? చెప్పినా అర్థం కాదు పో. అదిగో హీరోయిన్ కొట్టేస్తున్నాడు, విలన్ కొట్టేస్తున్నాడు, పడిపోయాడు. పక్కన కూర్చుంటే సినిమా కూడా మిస్సి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?
అయ్యా వెళ్ళిపోతుంది మనం పక్కన చూద్దాం. కూర్చుంటే అసలు సినిమా కూడా చూడండి. అయ్యా ఎక్కడికి ఇంకా సినిమా అవ్వలేదే. అయిపోయింది లేరా. అవ్వలేదు. అవును నిస్సి, క్రిస్మస్ వస్తుంది కదా, నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు దీపిక. అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? దేవుడు మన కోసం భూలోకాన్ని రావడమే క్రిస్మస్ అంటారు. మీరు ఎప్పుడు అలా షాపింగ్కి సినిమాలకి వెళ్ళకుండా దేవుడిని నమ్ముకోవచ్చు కదా. జోష్న, నిస్సి వాళ్ళు ఫోన్ చేసి నీకు ఫోన్ లిఫ్ట్ చేశారు నువ్వు చేసినప్పుడు. మిందా నుంచి కాల్ చేస్తున్నా, ఒక్కరు కూడా ఫోన్ తీయట్లా. జోష్న కానీ, నిస్సి కానీ, దీపిక కానీ. రింగ్ రింగ్. హలో. హలో, ఎవరు? మేము హాస్పిటల్ నుంచి అండి. హాస్పిటల్ నుంచా? నిస్సి, దీపిక మీ ఫ్రెండ్స్ అని తెలిసింది, అందుకని మీకు కాల్ చేసాము. ఏమైంది? వాళ్ళు ఇందాక యాక్సిడెంట్లో చనిపోయారండి, ఆ విషయం చెప్దామని కాల్ చేసాము. సరే. జోష్న, నిస్సి దీపికకి యాక్సిడెంట్ అయినట్టు వాళ్ళు చనిపోయారంటే. నిస్సి, దీపిక వెళ్ళిపోయారు, ఇంకా మనకి లేరు. నిస్సి, దీపిక. ఇది లెటర్ వచ్చింది, ఓపెన్ చేద్దాం. ఏంటిదే ఈ లెటర్? వైషు, జోష్న బాగున్నారా? మీరు బాగానే ఉన్నారే? మేము చనిపోయాక ఏం జరిగిందో తెలుసా? దీపిక నేను కలిసి ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళామే. అది ఎంతో సౌందర్యంగా ఉన్నదే. మనం భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో షాపింగ్ మాల్స్కి, ఎన్నో పార్క్స్కి తిరిగాము, కానీ అంతకన్నా సౌందర్యమైన ప్రదేశం ఇక్కడ ఉందే. దాన్ని పరలోకం అని అంటున్నారే ఇక్కడి వాళ్ళు అందరూ. అది చూడ్డానికి చాలా సౌందర్యంగా ఉంది. అందులోకి వెళ్దామని ఇద్దరం కలిసి వెళ్తుంటే అక్కడ ఉన్న ఒక దేవదూత ఉన్నదే. తను వేసుకున్న వస్త్రం ఎంతో తెల్లగా, చాలా చక్కగా ఉన్నదే. మనం ఎప్పుడు అటువంటి డ్రెస్సెస్ చూడలేదేమో, అంత అందంగా ఉన్నది. అయితే నాకు కూడా అటువంటి ప్లేస్లోకి వెళ్ళాలని అనిపించిందే. ఈ భూమి మీద ఎంతో చక్కని బంగ్లాలలో బ్రతికాను, ఎన్నో కార్లలో తిరిగాను, కానీ ఆ ప్రదేశానికి వెళ్ళాలని ఎంతో ఆశ పుట్టింది. నేను వెళ్దామని అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు నన్ను అక్కడ ఆపేశారు. నాతో ఉన్న దీపిక నన్ను విడిచిపెట్టి ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ దీపిక లోపలికి వెళ్ళుము. దేవుని దూత ఒక గ్రంథం ఓపెన్ చేసిందే. ఆ గ్రంథంలో దీపిక పేరు మాత్రమే ఉందంట. నేనేం తప్పు చేశాను? నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను, దయచేసి లోపలికి పంపండి నన్ను అని వాళ్ళని బ్రతిమాలాను, కానీ వాళ్ళు నన్ను పంపలేదు. నీవు డబ్బు ఇస్తే లోపలికి వెళ్ళలేవమ్మా, నీకు కావాల్సింది రక్షణ అని చెప్పారే. నా దగ్గర అది లేదంట. నేను అక్కడ ఈ ప్రదేశంలోకి వెళ్ళానంట. అయ్యో, నా పరిస్థితి ఏంటి? దీపిక నేను చూస్తుండగానే లోపలికి వెళ్ళిపోయింది, నన్ను విడిచి వెళ్ళిపోయిందే. ఒక్కదాన్నే ఇక్కడ ఉండిపోయానే. ఇక్కడ ఎవరో ఇద్దరు మనుషులు భయంకరంగా ఉన్నారే, చాలా భయంకరంగా ఉన్నారు. అమ్మో, నాకు భయం వేస్తుంది. వైషు, నన్ను కాపాడే వాళ్ళు లేరా? వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? వాళ్ళు వచ్చేస్తున్నారే, నన్ను తీసుకువెళ్ళిపోతున్నారు. నేను వద్దు అని బ్రతిమాలుతున్నాను, ఎంత ఏడ్చినా నన్ను వదలడం లేదే. వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాను, ఎంత ఏడ్చినా నన్ను వదలడం లేదే. వేడి వేడిగా తగులుతుందే, చాలా వేడిగా ఉందే. ఇక్కడ అగ్నిగుండమే, నరకానికి తీసుకుని వచ్చారే, నన్ను త్రోసేస్తున్నారే. వామ్మో, మంటలు, అయ్యో మంటలు, తట్టుకోలేకపోతున్నాను. వైషు, నన్ను పడేశారు. అమ్మో, పాములు,
కాలిపోతున్నాను కాలిపోతున్నాను, కాపాడండి, నన్ను కాపాడండి, అయ్యో నన్ను రక్షించే వాళ్ళే లేరా, అయ్యో ఎందుకు ఇలా అయ్యాను, మీరైనా దయచేసి ఇటువంటి పరిస్థితిలోకి రాకండి, మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి, రక్షణ పొందండి, ప్లీజ్ పరలోక రాజ్యానికి వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. నిజమే జోష్న, నిస్సి చెప్పింది నిజమే. తను లోకానుసారంగా ఉంది కాబట్టి నరకంలో పడిపోయింది. మనం ఎప్పుడు పిలిచినా దీపిక సినిమాలకి రాదు, షికారులు రాయకుండా ఎప్పుడు దేవునికి దగ్గరగా వెళ్తుంది, దేవుని సన్నిధిలో గడిపింది కాబట్టి తను పరలోకంలోకి వెళ్ళింది. మనము నిస్సి ఎప్పుడు లోకస్తుల్లాగా సాతాను బారిలో పడిపోయి ఇలా చేసాము. ఇప్పుడు నిస్సి చూసావా, నిస్సి చెప్పింది పైన పరలోకం నరకం రెండూ ఉన్నాయి. మనం పాపాలు చేస్తే నరకంలోకి వెళ్ళిపోతాం. నరకం ఎంత భయంకరంగా ఉంటుందో తను చెప్పింది. మనం ఇంకా అలా నడవకూడదు. తను దీపిక ఎప్పుడు మనకి క్రిస్మస్ అంటే ఏంటో చెప్పేది. ప్రతి క్రిస్మస్కి తను మనల్ని చర్చికి రమ్మని చెప్పేది. క్రిస్మస్ అంటే ఏంటో చెప్పేది. ఆ క్రిస్మస్ దేవుడు మన కోసం ఈ భూలోకానికి మనుషుల్లా వచ్చాడు, మన కోసం సువార్త ప్రకటించాడు, మన కోసం సిలువపై మరణించాడు అని చెప్పేది. అయినా కానీ మనం వినకుండా లోకస్తుల్లాగా తిరిగాము. ఇప్పటికైనా తెలుసుకుందాము. మనం కూడా అలా చేయకుండా మనం కూడా అందరికీ దేవుని సువార్తను ప్రకటించాలి. ఎవ్వరూ ఆ నరకంలోకి వెళ్ళిపోకుండా దేవుని మార్గంలో వెళ్ళేటట్టు మనం వాళ్ళని నడిపించాలి. ఇక్కడైనా తెలుసుకుందాం జోష్న. సరే, ఇప్పటి నుండి అయినా మనం చర్చికి వెళ్దాం. పద జోష్న. స్కిట్ చూశారు కదా, పరలోకము నరకము మన కోసం ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్నది. కాబట్టి క్రిస్మస్ ఏంటో వాళ్ళు చెప్పారు. క్రిస్మస్ అంటే యేసే మన కోసం ఈ భూలోకానికి మనిషి కుమారుడిగా రావటమే. యేసే మన కోసం ఏ రీతిగా వచ్చాడో మనం కూడా ఆ రీతిగానే ఇతరులకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. కాబట్టి మనమే కాదు ఎవ్వరూ నరకంకి వెళ్ళకుండా మనం ఆ బాధ్యత తీసుకుని యేసే మన కోసం వచ్చినట్టుగా మనం కూడా వెళ్ళి ఇతరులకు సువార్త చెప్పాలి. దాన్ని నిజమైన క్రిస్మస్గా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్.